హాయ్ అండి. ఈరోజు మేము మీకోసం పటాన్చెరువు ఓఆర్ఆర్‌కి పక్కనే ఉన్న ఒక హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము. ఈ ఇల్లు వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. చూడండి, ఏంటి డిజైన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఎంట్రన్స్‌లో చూసుకున్నట్టయితే పెద్ద గేట్ ఇచ్చారు. ఈ బిల్డర్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఇంటికి ముందే 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. లోపల చూసుకున్నట్టయితే పెద్ద కార్ పట్టేంత కార్ పార్కింగ్ ఇచ్చారు. బోర్ కూడా వేపించారు, ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు. అలాగే స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూడండి, మంచి క్వాలిటీ మెటీరియల్తో ఫాల్ సీలింగ్ మరియు టైల్స్ కూడా వేపించారు. %100% వాస్తు ప్రకారంగా సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఇచ్చారు, అలాగే డిజైన్డ్గా ఇచ్చారు. ఈ ఇల్లు వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్, 2 బెడ్రూమ్స్, హాల్, ఓపెన్ కిచెన్. చూడండి, హాల్ చాలా స్పేషియస్గా ఉంది. మంచి క్వాలిటీ మెటీరియల్తో ఫాల్ సీలింగ్ కూడా చేపించారు. అలాగే హాల్లో ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. అలాగే బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ ఇల్లు వచ్చేసి 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఫేసింగ్ చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి 30x45. ఈ ఇల్లు వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న డైనింగ్ ఏరియా, అలాగే పూజ రూమ్కి పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఈ ఇల్లు కొనుక్కొని రెంట్కి ఇచ్చినట్టయితే ఎవ్రీ మంత్ 10,000 రెంట్ వస్తుంది. ఈ ఇంటి పర్మిషన్ విషయానికి వస్తే జీపీ పర్మిషన్ ఉంది. ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే పటాన్చెరువు ఓఆర్ఆర్ 700 మీటర్స్, పటాన్చెరువు 5 km, ముంబై హైవే 700 మీటర్స్. ప్రైస్ విషయానికి వస్తే 98 lakhs చెప్తున్నారు, కొంచెం తగ్గిస్తారు. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 45,000 ఉంది. అలాగే 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.